పండగకి ముందు మా అంకలమ్మ టెంపుల్‌కొస్తామనమాట ప్రతిసారి మేము. సో, అలాగే ఈసారి గూడా వచ్చేసాము. ప్రతిసారి ఇలానే ఉంటది రష్. కానీ నేను 2 టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నా అనమాట. అయితే నేను ఫస్ట్ ఎళ్ళినప్పుడు ఖాళీగుండే. సో, దర్శనం అయితే చేసేసుకున్నా. మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా రష్ పెరిగిపోయారనమాట ఆఫ్టర్ 6. సో, నాకైతే 2 టైమ్స్ అయితే దర్శనం చాలా జరిగింది. ఇవన్నీ తొట్టెలు అవన్నీ వస్తున్నాయనమాట. ఇది ఘటమంట. సో, తొట్టెలు గాదు. తొట్టెలు ఇంకొక వాళ్ళు తెచ్చారు. ఇది ఘటం తీసుకొచ్చారు. సో, ఇలానైతే అయితుందనమాట. చాలా చాలా బావుంది. అండ్ ఎంతైనా ఫెస్టివల్స్ అప్పుడు రష్ ఉంటారు గానీ, ఆ వైబే వేరు. ఈ సౌండ్స్ ఇదంతా గూడా సూపర్బ్ అనిపించింది నాకు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఎవరికైతే ఇలా అనిపిస్తదో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్‌కి గూడా ఎళ్ళి అండ్ ఇంటికెళ్ళిపోతామనమాట. సో, అండ్ ఇవాళ ఎక్కడెక్కడికెళ్ళాము, ఏమేం చేశామనేది ఫుల్ వ్లాగ్ అయితే చేశా. దాని లింక్ అయితే కింద ఇస్తున్నాను. ఎవరైతే చూడాలనుకుంటున్నారో కంపల్సరీగా వాచ్ చేయండి. అండ్ టెంపుల్స్ అన్నీ తిరిగి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నామనమాట. అంటే గుడిలో కూర్చుంటున్నాము. కూర్చొని ఇంకా బయలుదేరుతాము. అండ్ ఆల్సో చిన్న షాపింగ్ కూడా చేస్తున్నాము. ఇంకా ఏవైనా కనిపిస్తే లేడీస్ ఎక్కడికెళ్ళినా షాపింగ్ కంపల్సరీ కదా! సో, కానీ మమ్మీ ఎక్కువ షాపింగ్ చేయదు. ఈ మధ్యలో చేస్తుందనమాట. నా అంత అయితే చేయదు. నేను చాలా ఎక్కువ షాపింగ్ చేస్తా. ఇప్పుడు కొంచెం తగ్గిచ్చా అనమాట. మమ్మీ కొంచెం ఎక్కువ షాపింగ్ చేస్తుంది ఈ మధ్యలో. అండ్ ఆల్సో ఇప్పుడైతే చెరుకు రసం తాగి ఇంటికొచ్చేసి గోరింటాకైతే తెంపుతున్నాం. ఇన్ని రోజుల నుంచి దొరకని గోరింటాకు ఎగ్జాక్ట్‌గా మా బోనాల పండుగ ముందే దొరికిందనమాట. సో, బోనాలకు పెట్టుకోవాలని. ఇందులో ఈ గింజలు కూడా వచ్చాయనమాట. ఇవాళ కొంచెం టైర్డ్ అయ్యాం కాబట్టి ఇవాళ జస్ట్ తెంపి పెట్టుకొని రేపైతే పెట్టుకుందాం అని అనుకుంటున్నాము. సో, వ్లాగ్ అయితే చూసేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీట్ యూ అగైన్. బై.